ఈరోజు మేము ఇండియన్ మార్ట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఈసీఐఎల్లో ఉన్న ఇండియన్ మార్ట్కి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా ఆఫర్స్ ఉన్నాయంట, అందుకనే వచ్చినాం. ఇక ఇండియన్ మార్ట్ అంటే చెప్పనవసరం లేదు కదండి, మీకు కూడా తెలుసు కదా. ఇక్కడ అబ్బాయిల బట్టలు, అమ్మాయిల డ్రెస్సెస్, చెప్పులు, ఇంకా బ్యాగ్స్, అమ్మాయిలకి కావాల్సినవి, అబ్బాయిలకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. మంచిగా తీసుకోవచ్చు తక్కువ రేట్లో. ఇంకా ఆఫర్ అంటే ఇంకా చాలా తక్కువ రేట్కి దొరుకుతాయి. ఆఫర్ కాబట్టి చాలామంది వచ్చి వెళ్ళారంట ఫ్రెండ్స్. మేము మార్కెట్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయింది. క్లోజ్ చేసే టైంకి వెళ్ళినాం, అయినా కానీ కొద్దిసేపు ఆగండి అంటే ఆగిళ్ళు వాళ్ళు. చెప్పులు చూడండి చాలా బాగున్నాయి, అమ్మాయిలు న్యూ కలెక్షన్. ఫస్ట్ ఒక స్లిప్పర్ తీసుకొని వేసుకోగానే కరెక్ట్గా సరిపోయిందండి నా సైజుకి, చాలా బాగున్నాయి. ఫస్ట్ తీసుకునే మంచిగా సరిపోయినాయండి చెప్పులు. కాకపోతే మళ్ళీ వేరేటి ఎందుకు చూస్తున్నానంటే ఇక తెలిసిందే కదండి, ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినామంటే ఖచ్చితంగా 1-2 గంటలు కావాల్సిందే కదండి. ఇక అందుకనే ఊకే చూసుడు, మొత్తం పక్కలకి వెళ్ళి వేరే అవి కావాలి ఇవి కావాలని చూడడం. మళ్ళీ లాస్ట్లో ఏవి తీసుకున్నానో గెస్ చేయండి మీరే. నేను అలా వేసుకుంటుంటే మా ఆయన అలానే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆడ కూర్చొని. ఇక వాళ్ళు క్లోజ్ చేసుకునే టైంకి మేము వెళ్ళినాం కదా, చాలా లేట్ అవుతుంది, నీకు నచ్చిన ఏవో ఒకటి తీసుకో అని మా ఆయన అన్నారు. అయినా కానీ మనం వినాం కదా, అన్నీ ఒకసారి వేసుకొని చూస్తేనే కంఫర్ట్గా అనిపిస్తుంది మనకి. చిన్న షాప్స్కి వెళ్తేనే 1-2 గంటలు చేసే మనము ఇక ఇండియన్ మార్ట్ అంటే ఊరుకుంటామా? తిరుగుడు మొత్తం తిరగడమే సరిపోయింది ఫ్రెండ్స్. అక్కడ నేను ఎంత లేట్ చేసినా నా కోసమే ఓపికగా అక్కడ నచ్చినవి తీసుకోవాలని వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మా ఆయన చాలా కేర్ తీసుకుంటారు. చూసారు కదా, మళ్ళీ అటు ఇటు తిరిగి మళ్ళీ ఫస్ట్ తీసుకున్న దగ్గరికే వచ్చి మళ్ళీ చూస్తున్నా. న్యూ కలెక్షన్ కదా, అన్నీ చూడాలి, ప్రతి ఒక్కటి వేసుకోవాలని చూస్తూనే ఉన్నా. నేను కొత్త స్లిప్పర్స్ తీసుకోవడానికి అసలు రీజన్ ఏంటంటే, నా పెళ్ళప్పటి చెప్పులే ఊక వేసుకుంటున్నా ఫ్రెండ్స్. మా ఆయన ఎట్టెళ్ళినా చూడండి, ఎట్టెళ్ళినా ఊక అవే చెప్పులు వేసుకుంటున్నావు, వేరే తీసుకో అని చాలాసార్లు అన్నారు. కానీ ఏం పర్లే, ఇప్పుడు మనీ లేవు కదా, ఏం కాదు, వేరే ఎప్పుడైనా తీసుకుందామని ఊక అట్లా అడ్జస్ట్ అయ్యేదాన్ని. ఏం కాదని తీసుకెళ్ళారు. అట్లే నేను ఏవి ప్యాక్ చేయించుకున్నా అంటే, నేను ఫస్ట్ అయితే ఏవి చూశానో అవే లాస్ట్కి ప్యాక్ చేయించుకున్నా. ఇక ఏదైనా ఫస్ట్ చూసినాయే మనకు లాస్ట్ ఫిక్స్ అంటారు కదా, మళ్ళీ వేరే చూడకండి, ఫస్ట్ అయితే ఏవి సరిపోతాయో అవే తీసుకోండి అంటారు కదా. ఇంకా అట్లా మొత్తం అన్ని చూసి మళ్ళీ లాస్ట్కి ఇక ఫస్ట్ వేసుకునేవి తీసుకున్నా. ఇక పైన క్యాప్స్ చూస్తున్నా, బాగున్నాయి. మా అక్క వాళ్ళ కొడుకు కోసం అని చూసిన, బాగున్నాయి కానీ కొంచెం ఓల్డ్ లాగా అనిపించినాయి, అందుకనే తీసుకోలే. నేను అట్లా చూస్తుంటే నీకు కావాలని మా ఆయన అడుగుతున్నాడు. ఆల్రెడీ ఇట్లాంటి స్లిప్పర్స్ నేను యూజ్ చేసిన నా బీటెక్లో, కాకపోతే మళ్ళీ వేరే తీసుకుందాం అనుకున్నా. కానీ ఏవి కంఫర్ట్గా ఉంటే అవే తీసుకోవాలి. పాష్గా ఉన్నాయి, అట్లున్నాయి ఇట్లున్నాయి అని కాకుండా మన కంఫర్ట్గా ఉన్నాయి తీసుకోవాలి. ముందే వర్షాకాలం కదా. 135 బిల్ అయితే 100 అయింది ఫ్రెండ్స్. నేను బయట తీసుకున్నప్పుడు 300 ఉండే, ఇప్పుడు ఇక్కడ ఇండియన్ మార్ట్లో ఆఫర్ కాబట్టి 100కి వచ్చినాయి. షర్ట్స్, టీషర్ట్స్, బాయ్స్ వేరు ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ చూస్తున్నాం, వస్తున్నాయి ఫ్రెండ్స్. తీసుకోండి, మీకు కూడా కావాలంటే. ఈసీఐఎల్లో ఉన్న ఇండియన్ మార్ట్కి వచ్చాయి ఫ్రెండ్స్. ఈసీఐఎల్లో వాళ్ళకి మంచి బంపర్ ఆఫర్ అనుకోవచ్చు. ఇది 150 అంటే షార్ట్స్. ఇది తీసుకుంటావా? చూడండి, డ్రెస్సెస్ చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా తక్కువనే. ఇట్లా టచ్ చేసి చూసినండి, క్లాత్ చాలా బాగున్నది, మందంగా ఉన్నది, మనం మంచిగా వేసుకోవచ్చు. ఇక్కడ షార్ట్స్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్, మంచిగా తక్కువ కాస్ట్ ఫ్రెండ్స్, మంచిగా తీసుకోవచ్చు. ఇవైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, మంచిగా న్యూ కలెక్షన్ అంతా. క్లాత్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.